ప్రపంచ దేశాల్లో అత్యంత యువత కలిగినటువంటి దేశం ఎస్ భారతదేశం. ఎస్ ఈ భారతదేశ యువత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుండి ఏం నేర్చుకోవాలంటారు? అధ్యయనం నేర్చుకోవాలి. చదవటం అంటే కేవలం పుస్తకాలు చదవటం మాత్రమే కాదు. చదవటం అంటే అధ్యయనం చేయడం. ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య మూలాలని అన్వేషించడం, ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవడం. అది నీ వ్యక్తిగత సమస్య కావచ్చు, సామాజికమైన సమస్య కావచ్చు, జాతీయ సమస్య కావచ్చు. మూలం ఎక్కడుందని అర్థమైతే పరిష్కారం ఈజీ అండి. మూలం అర్థం చేసుకోకుండా పెరిఫెరల్గా పరిష్కరించే మార్గాలు చూపినంత మాత్రాన అవి పెరిఫెరల్ అవుతాయే తప్ప, తాత్కాలికమైన ఉపశమనాలు అవుతాయి తప్ప శాశ్వత పరిష్కారాలు కావు. అందువల్ల ఏ యువతైనా కానివ్వండి, అంబేద్కర్ ఎందుకు చదువుకోవాలంటే ఆయన మూలాల్లోకి వెళ్ళి సమస్యను అన్వేషించి దానికి పరిష్కార మార్గం చూపించాడు కాబట్టి. మీరందరూ ఫైట్ చేయాలని నేను చెప్పను. కుర్రోళ్ళందరూ కూడా ఉద్యమకారులు కావాలి, కుర్రోళ్ళందరూ కూడా దళిత ఉద్యమాలు నేను చెప్పను. కనీసం మీ జీవితాల్లో ఉండే సమస్యను అర్థం చేసుకోవాలన్నా కానీ మీకు అంబేద్కర్ చూపించిన అధ్యయన మార్గం మీకు తెలిసి ఉండాలి. మీరు అంబేద్కర్ చదవకండి, రిజర్వేషన్ చదవటం మంచిది, చదవకపోయినా పర్లేదు. కానీ మీకు తెలిసిన సబ్జెక్టు పైన, మీకున్న సమస్య పైన అధ్యయనం చేయడం నేర్చుకోండి. ఫస్ట్ అధ్యయనం చేసినా దాని పరిష్కార మార్గం అన్వేషించండి, దాని పరిష్కారం కోసం ఫైట్ చేయండి. ఇది అంబేద్కర్ సూచించాడు. ఇది నీకు, నాకు, అందరికీ వ్యక్తిగత సమస్యలకి, కుటుంబ సమస్యలకి, లేకుంటే సామాజిక సమస్యలు కూడా పరిష్కార మార్గాన్ని చూపుతుంది. అందుకని అధ్యయనం చేయాలి.